అంటే ఎట్లా మళ్ళీ మీరు తీసుకుపోయి క్రాస్ చేయించుకోవాలి దీన్ని? క్రాస్ అవుతుంది అన్న? క్రాస్ అయ్యి నిలబడుతుందా? ఇంతకుముందు ఎప్పుడైనా చేశారు ఇట్లా? హాయ్ ఎవ్రీవన్, ఇది 26వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. సింగల్ పోతు సైజు కూడా చూసుకోవచ్చు. సింగల్ పోతులు వస్తుంటాయి అప్పుడప్పుడు ఎర్రగడ్డ మార్కెట్కు. పోతులలో అయితే మీకు అన్ని బ్రీడ్లు వస్తాయి. ముర్రా, గ్రేడ్ ముర్రా, జాఫరాబాది పోతులు. ఇక్కడ ముర్రా జాతి పడ్డ దూడ ఉంది, చూసుకోవచ్చు. దూడను వయసు 2 సంవత్సరాలు అట్లా ఉంటుంది అది. ఇక్కడ ఇంకొకటి ఉంది దూడ, ఇది సంవత్సరం 2 నెలలు అట్లా ఉంటుంది వయసు. ఇక్కడ ఒకటి పంచకళ్యాణి దూడ ఉంది. క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుంది ఎర్రగడ్డ మార్కెట్లో. దూడల ధరలో రేట్ అయితే బాగానే ఉంటాయి. ఇంకా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలో 1,00,000 సబ్స్క్రైబర్లకు రీచ్ అవుదాం. ఈ వారం అయితే కొంచెం గేదెలు తక్కువనే వచ్చినాయి ఈ మార్కెట్కు, మరీ ఎక్కువ అయితే రాలేదు. ఇది 9 నెలల సుడితో ఉంది. 9 months ప్రెగ్నెంట్ బఫెలో. సైజు కూడా చూడవచ్చు. మ్యాక్సిమం ఎర్రగడ్డ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డైరీ ఫామ్లలో ఉన్న గేదెలు వస్తుంటాయి. 90% అవే ఉంటాయి. సూడి గేదెలకైతే డాక్టర్ ఉంటాడు, చెక్ చేయించుకొని తీసుకోవచ్చు. ఎర్రగడ్డ మార్కెట్లో గేదెలు తీసుకునే వాళ్ళు సూడి గేదెలకు ప్రిఫర్ చేసుకోండి. వాళ్ళు ఎన్ని నెలలు అయితే చెప్తున్నారో అన్ని నెలలు సూడి ఉంటేనే తీసుకోవచ్చు. పక్కన కట్టేసుకున్న తర్వాత ఒకవేళ సూడి వాళ్ళు చెప్పినంత లేకపోతే అక్కడే మళ్ళీ మీరు ఎనికి కూడా ఇచ్చేయచ్చు గేదెను. మీరు చెప్పినంత సూడి లేదని చెప్పేసి సూడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే అమౌంట్ ఇవ్వచ్చు. ఇంకా మనం గేదెలు కొన్న ఇన్ఫర్మేషన్ చూద్దాము. హైదరాబాద్ జాతి గేదెలు 2 కలిపి 2 లక్షలకు సేల్ అయినాయంట. 2 lakhsకు. బ్రదర్ కితన మहीने का बन 8 महीने 8 నెలల సూడి ఉన్నాయంట. సైజు కూడా చూసుకోవచ్చు. ఒకటి 40,500కు సేల్ అయింది. 2 కలిపి 81,000కు అమ్ముడైనాయి అనేసి చెప్తున్నారు. సైజు కూడా చూసుకోవచ్చు. వయసు ఒక 2 సంవత్సరాల దాకా ఉంటుంది, 2 years దాకా. ఈ 2 గేదెలు అమ్ముడైనవి అడిగి తెలుసుకుందాము ఎంత కొన్నారో. ఎంత కొన్నావు? 2 ఒకటి 85, ఒకటి 6 నెలలు. అదే 6 నెలల అదే అది అవుతుంది ఎంత? 7 మధ్యలో 1,85,000 2 గేదెలు. అంటే ఒక్కొక్కటి వీళ్ళకు 92,500 పడింది యావరేజ్ మీద. 2 గేదెలు సైజులు చూసుకోవచ్చు. కొంచెం హెవీగానే ఉన్నాయి, అంటే మరి టూ హెవీ కాకుండా ఒక రకంగానే ఉన్నాయి. సైజులు అయితే బాగానే ఉన్నాయి. సైజులు అయితే గేదెలు అడ్డు పళ్ళు కూడా చూసుకోవచ్చు. ఎర్రగడ్డ మార్కెట్ మీకు మీడియం సైజు, పెద్ద సైజు, చిన్న సైజు అన్ని సైజుల గేదెలు ఉంటాయి. 58,000కు సేల్ అయింది. 58కి 5 నెలల పైన ఉందంట సూడి అయితే. 5 months అబౌవ్ ప్రెగ్నెంట్ అనేసి చెప్తున్నారు. అడ్డర్ కూడా ఉంది, కొన్ని పాలు కూడా ఇస్తున్నట్టు కనిపిస్తుంది గేదె అయితే. సైజు కూడా చూసుకోవచ్చు. ఈ గేదె 1,16,000కు సేల్ అయింది. 1,16,000కు 9 నెలల 9 months ప్రెగ్నెంట్ బఫెలో. చూడవచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా. 2 liters ఇస్తుందన్నా? వాళ్ళు చెప్పినారు 17-18 లీటర్స్ అని చెప్పినారు. 12 పెట్టుకోవచ్చా? మనం 12 పెట్టుకోవచ్చు. ఓకే, 16 లీటర్స్ కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు. సైజు కూడా చూడవచ్చు. ఇవి 2 సూడి గేదెలు. ఒకటి 6 నెలలు ఉంది. బ్రదర్ ఎంత కొన్నారు? అది 70, ఇది 70, ఇది 70. 1,40,000. ఇది 6 నెలలు ఉందా? అది 7 నెలలు ఉందా? ఎట్లా అనిపించింది బ్రదర్ ఈరోజు మార్కెట్? రేట్లు ఎక్కువనే ఉన్నాయా? ఎన్ని వచ్చు నీ అంచనా ప్రకారం పాలు? ఎన్ని వచ్చు? ఇదా పెద్దదేమో ఉదయం 4, సాయంత్రం 4 దాకా ఇవ్వచ్చు అనేసి అంటారు. ఇది 7 దాకా అయితే పొద్దు మాకు. కొన్ని ప్రజెంట్ కూడా పాలు ఉన్నట్టున్నాయి కదా.
ఎప్పుడన్నా వచ్చావా ఎర్రగడ్డకు? ఇది ఫస్ట్ టైమా? అంతేనా? ఈ రెండేనా ఏమన్నా తీసుకుంటున్నా? ఈ రెండు. ఓకే. ఇది పాడి గేదె. ఎంత కొన్నారు? మీ ఫ్రెండ్ కొన్నాడా? మీరు కొన్నారా? ఎంత కొన్నారన్నా? 80,000. 80,000 కొన్నారంట. ఇది పాడి గేదె. ఎన్ని రోజులు ఉంటుంది బ్రదర్ ఇది? నీ అంచనా ప్రకారం పాలు ఎన్ని వచ్చేది? 10. 2 పూట్ల కలిపి 5. ఎన్ని అయితే గేదె ఉంటుంది? 3 గేదె. 3 అయితే ఉంటుందా? ఇది ఒకటే నాకు ఏం కొన్నారు? ఏ 3? ఇది అదే. నెక్స్ట్ ఇది చూద్దాము. ఇది కూడా పాడి గేదెనే బ్రదర్. ఎట్లా పాడి గేదె కొన్నారు మీరు? అంటే పాడి గేదెలకి అయితే ఇక్కడ పాలు గ్యారెంటీ ఉండదు కదా, నమ్మకం మీద తీసుకున్నాం కాబట్టి నమ్మకం మీద తీసుకున్నాం. ఏదో మన నమ్మకం అనుకోని. అంతేనా? ఇకపోతే ఏం చేయలేమన్నా. మార్కెట్లో తీసుకుంటే ఇకపోతే ఏం చేస్తారు? ఏం చేయలేదు. ఇప్పుడు నువ్వు బయట అయితే తీసుకుంటేనేమో నమ్మకం ఉంటుంది. ఏదో మార్కెట్లో తీసుకున్నాం కాబట్టి. ఎంత పడింది బ్రదర్ ఇది? 1,10,000 పడ్డది. 1,10,000 పడింది. దానికి దూడుందా? ఇది పెయ్యనా దున్ననా? దున్నా. ఎన్ని వచ్చు బ్రదర్ ఇది పాలు? పూటకు 5-6 ఇచ్చా. నెక్స్ట్ ఇది బ్రదర్ పాడిదే. ఇది కూడా ఇది పాడిదే. ఇది ఎన్నో ఏంటది? ఈయన 1,10,000. ఇది కూడా డైరీనా బ్రదర్? ఇంటి దగ్గర ఎన్ని ఉన్నాయి గేదెలు? 10 గేదెలు ఉన్నాయి. ఎర్రగడ్డకు ఫస్ట్ టైమా ఇంతకుముందు? పాలు ఎంత అవుతున్నాయి బ్రదర్? పాలు ఎంత రేటుకు వస్తున్నారు పాలు? అంతే. వర్కౌట్ అవుతుంది 60 రూపాయలకు? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఈ పడ్డదూడలో ఒక్కొక్కటి 42,000 ప్రకారం అమ్ముడిని. 42,000 ప్రకారం చూసుకోవచ్చు. అన్నీ కూడా 2.5 years అట్లా ఉంటుంది. ఇది గౌడు టైప్ ఉంది. పంచకళ్యాణి ఉంది. పంచకళ్యాణి పడ్డదూడ అని ఎంత పోయింది అనేది? 51,000. 51,000 పోయింది. వయసు ఒక 2.5 సంవత్సరాలు అట్లా ఉంటుంది. ఈ గేదెలు మొత్తము కొన్నారు. ఇక్కడ వచ్చేవి అడుగుదాము ఎంత కొన్నారో, ఎన్ని కొనింది. ఈ పెద్ద ఈ రెండు ఎంత పడ్డాయి? ఇది ఎంత పడింది? జత ఎంత పడింది? 1,60,000 అంటే 80,000 పడింది. ఇది 5 నెలల? అది ముందుది? అది 5 నెలలు. 2 5 నెలలు 5 నెలలు 2 5 నెలలు 5 నెలలు అనేసి చెప్తున్నారు. 1,60,000కి సెల్ అంటే 1,80,000 ప్రకారము చూసుకోవచ్చు. పెద్ద పెద్దదా? అది ఎంత పడింది? ఆ కొమ్ము 1,20,000. 6 నెలలు కొమ్మిరినేది. కొమ్మిరినేది 1,20,000 అంట. 6 నెలల చూడు. ఇంకోటి అవుతుందా? అదెంత పడింది? అది 65,000. ఎన్ని నెలలు చూడింది ఎర్రకొమ్ములది? 2 నెలలు చూడంట. 2 months చూసుకోవచ్చు. అది మొత్తం 4 గేదెలు ఉన్నారు వీళ్ళు. ఫస్ట్ టైమా? పర్లేదు. ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి? రేట్లా? మళ్ళీ ఎందుకు కొంటున్నావు మళ్ళీ? సో చూసుకోవచ్చు. 4 గేదెలు అని ఇంతకు ముందు తీసుకుపోయి సక్సెస్ అయినా పర్లేదా? సో బ్రదర్ వాళ్ళు మొత్తం 4 గేదెలు తీసుకున్నారు. ఈ గేదె 55,000కు సెల్లింది. 55,000కు. చూడిందని ఏమన్నా? చూడలేదు. ఒట్టిదే తీసుకున్నారంట. కొన్ని పాలు ఉన్నట్టున్నాయి కదా? కొన్ని పాలు ఉన్నాయంట. అంటే ఎట్లా మళ్ళీ మీరు తీసుకుపోయి క్రాస్ చేయించుకోవాలి. దీన్ని క్రాస్ అవుతుంది అన్న? క్రాస్ అయ్యి నిలబడుతుందా? ఇంతకుముందు ఎప్పుడైనా చేశారు ఇట్లా? ఎర్రగడ్డకి ఎన్నిసార్లు వచ్చారన్న ఇప్పటివరకు? ఫస్ట్ టైమే. ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.